మీ పిల్లలకి ఎక్కువగా మొబైల్ ఫోన్ ఇస్తున్నారా? అయితే దీని అనార్థాలు ఎలా ఉంటాయో నిన్న జరిగిన సంఘటన మిమ్మల్ని కలవరపరుస్తుంది. తమిళనాడు జిల్లా విల్లుపురం జిల్లా జంగి సమీపంలోని గ్రామంలో 16 ఏళ్ల బాలుడు తన 11 ఏళ్ల సోదరిపై 2 ఏళ్లకు పైగా లైంగిక వేధింపులకు పాల్పడి గర్భవతిని చేశాడు అనే ఆరోపణలపై గురువారం అరెస్టు చేశారు. బాలిక అస్వస్థతకు గురి కావడంతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లగా విషయం వెలుగులోకి వచ్చింది. విహెచ్సిలోని ఓ వైద్యుడు ఆమె 4 వారాల గర్భిణిగా గుర్తించారు. ఫిర్యాదు ప్రకారం తల్లిదండ్రులు రోజువారీ కూలీలు. ఇద్దరు తమ ఇంటి టెర్రస్ పై పడుకునేవారు. బాలిక మరియు అబ్బాయి గ్రౌండ్ ఫ్లోర్ లోని హాల్లో పడుకునేవారు. 9వ తరగతి చదువుతున్న బాలుడు గత 2 ఏళ్లుగా బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్లు సమాచారం అందింది. బాలికను తదుపరి చికిత్స నిమిత్తం ముండ్యంపక్కం ప్రభుత్వ వైద్యశాల ఆసుపత్రికి తరలించారు. పోలీసులు బాలుడిపై ఫోక్సో చట్టం 2012 కింద కేసు నమోదు చేశారు. పోలీసులు బాలుడిని అరెస్టు చేసి జువెనైల్ జస్టిస్ బోర్డు ముందు హాజరుపరిచారు. వారు అబ్జర్వేషన్ హోమ్ కి కూడా తరలించారు. ఇలా చూసుకుంటూ పోతే వృద్ధుల నుండి మొదలుకొని పసికందుల వరకు దేశంలో కామందుల కామానికి ఆహుతి అవుతున్నారు. వీటి అన్నిటికీ ప్రధాన కారణం నీలి చిత్రాలు. చిన్నపిల్లల చేతుల్లో కూడా స్మార్ట్ ఫోన్స్ ఉండడం. కాబట్టి మీ పిల్లల్ని జాగ్రత్తగా ఈ ఫోన్లకు దూరంగా ఉంచండి.